తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా దివంగత ఎమ్మెల్యే లాసానందిత మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలు 12 రోజుల పాటు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 25వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రైతు భరోసా, జాబ్ క్యాలెండర్ పై సమావేశంలో చర్చించనున్నారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చించారు. ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లుల ప్రవేశంపై చర్చ జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. తమ ఉద్యోగ కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది గత ప్రభుత్వం. సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు. మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్. ఏంటంటే ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు మాత్రమే, ఒక డిఎస్సి పోస్టు 1.5 కోట్లు మాత్రమే, ఒక 150 కోట్లే. పాపం మా వాడికి ఏముందా, ఇది పెద్ద వేల కోట్లు దోసుకున్నాడికి ఇది లెక్కలేదు కాదు. అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగబడ్డారు. 162 పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగీర్దారులాగా వాడుకున్నాడు. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టాడు, తను చెప్పినట్టుగా ఆడించాడు. మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్. వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఇంటర్వ్యూలో మాత్రం టాప్ ర్యాంకింగ్ ఇచ్చారు. దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ వీపులు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూననేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ బయలుదేరారు. యూపీలోని సీతాపూర్ ఆసుపత్రిలో ఓ మహిళ అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. 2 ముఖాలు, 4 చేతులు, 4 కాళ్లతో పాప పుట్టింది. పుట్టిన 5 గంటల లోపే పాప మృతి చెందింది. దీంతో పాప తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా అవుతుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారని సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ హయాంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తీరని అన్యాయం చేసింది. ఇప్పటికీ ఒక పైసా కూడా కేంద్ర బడ్జెట్ లో కేటాయించకపోవడం దుర్మార్గం. 7 లక్షల కోట్ల అప్పున్నది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇక్కడ బీజేపీకి కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలు. అయినా మోసం చేసింది కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం శక్తి లేదు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇస్తే హర్షించదగ్గ పరిణామే. కానీ తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారనే ప్రశ్నిస్తున్నాం. అలాగే పెన్షనర్లకు లేకుంటే స్టాప్ రేటు లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని కూతూ మంత్రంగా ప్రవేశపెట్టిన అసలు నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు అన్నీ పెరిగిపోయి పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితిలో
వాటి గురించి ఏం చేయలేదు. తెలంగాణ కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తిగాక ఇబ్బందులు పడుతున్నాయి. ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. ఇలాంటి కానీ ఏ ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలు ఏదో ఒకటి అమలు కాలేదు. దీన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి తప్పనిసరిగా మరి వాత పెట్టక తప్పదు. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.